పౌలు గారు, పేతురు దేవుని వాక్యం ప్రకటించడానికి ఒకరోజు ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థనకి సంఘం అంతా వచ్చారు, యవనస్తులు కూడా వచ్చారు. ఆ రోజుల్లో సరైన మందిరాలు లేక గృహాల్లో పెట్టేవారు. ఇప్పుడు కూడా మేము జాలగట్ల ఇంట్లో పెడతాం. దురదృష్టం ఏంటంటే, విచారకరమైన విషయం ఏంటంటే, మనం ప్రార్థన పెట్టి ఇంటి ఆయన చనిపోయాడు. ఒకవేళ మనం ప్రార్థన పెట్టే మన ఇళ్లలో ప్రార్థన కనుక పెడితే, ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా ఏదైనా జరిగితే రెండో రోజు పాస్టర్ గారు ఇంటికి రాని ఎవరిని అడుగుతాం, ఏమయ్యాడు జరిగిందంటే అది చెప్తాడు. ఆ కూటమి పెట్ట వల్ల ప్రార్థన జరగడం వల్ల జరిగిందని ఎవడో చెప్తాడు. పనికిమాడు, మీ పని అదే కదా. కొంతమంది పిల్లలు ఆ ఇంటికి ఆయన చనిపోయాడు. తెలుసు, చాలాసార్లు వస్తుంది. కొండమ్మని తన భర్త చనిపోయాడు. 15 రోజుల క్రితం ఆ ఇంట్లో ఇంకొక ఆమె చనిపోయింది. 4 రోజులు ఇద్దరు చనిపోయారు ఆ ఇంట్లో. పోయినటువంటి శనివారమే ఆ ఇంట్లో ఆ కార్యక్రమం జరిగింది. ఈరోజు అదే ఇంట్లో ప్రభువుని ఆరాధించాం. గట్టిగా చప్పట్లు కొట్టేసి ఆయన మాయపరుచుంది. కొంచెం కట్టి కొట్టామా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. చాలా మంది అని ఉంటారు వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా హిందువుల కనుక ఎంతో మంది ఎన్నో చెప్పుంటారు. ఆయనను సరే దేవుని పట్ల ఆమె చెప్పిన మాట ఎంత గొప్ప విశ్వాసం. ఎప్పుడో చనిపోవలసినోడండి నా భర్త, నేను నమ్మిన నా ప్రభు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడని చెప్పింది. హల్లెలూయా. ఈరోజు నేను చనిపోయిన దానికి చింతించట్లేదు. ప్రార్థనే 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చింది. ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో. ఈరోజు మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఆ విధమైన ఆసక్తిని కలిగి ఉన్నామా? ఏలియా